సో, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకు సంబంధించి ఆయన దూరంగా ఉండేవాడు. మన హీరో తమ్మారపు వెంకటకోటయ్య గారు, ముసలయ్య గారు అలియాస్ ముసలయ్య గారు. సో, బిజినెస్ రీత్యా అంటే వ్యవసాయ కూలీలాగా ప్రారంభించిన జీవితం రైతులాగా జీవితం కొనసాగించాడు. ఆయన చదువుకోని ఇంజనీర్ అనేది జగద్విదితమైనది, ప్రపంచానికి అంతా తెలుసు. సో, చివరిదాకా ముఖ్యంగా సిపిఎం దగ్గర బ్రతకడమే కష్టం. అట్లాంటి చివరిదాకా సిపిఎం ఉన్న గ్రామంలో సిపిఐగా మనగలగడం అనేది ఆయన యొక్క లౌక్యానికి, ఆయన యొక్క తెలివితేటకి, ఆయన యొక్క సమయస్ఫూర్తికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. సో అది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. సో ఆయన అందరినీ చదివించే ప్రయత్నం చేశాడు. మత్తు పదార్థాలకు దూరం ఉంచే ప్రయత్నం చేశాడు, పొగాకు ఉత్పత్తులకు దూరం ఉంచే ప్రయత్నం చేశాడు, అందరిని చదివించే ప్రయత్నం చేశాడు తన అండర్లో ఉన్నంత మటుకు. ఏదైనా ఆయన సాటి నాన్ వెజ్ చివరిదాగా తింటూ ఉన్నాడు నాకు నేను ఎరిగినంతవరకు. సో తనకి పళ్ళు పోయిన తర్వాత కూడా ఇతర పీస్లు తినే ప్రయత్నం చేశాడని చెప్తూ ఉంటారు మా వాళ్ళు. సో ఆ విధంగా ఉన్నది. ఆయనకి ఇష్టలేని కూరలలో ఆలుగడ్డ కర్రీ ఆయన పెద్దగా ఇష్టం ఉండదు. సో ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, ఇంకా విషయాలు చెప్పుకుంటూ వస్తే సామాన్యమైనటువంటి జీవితం దగ్గర నుంచి ఒక రైతుగా జీవితాన్ని కొనసాగించాడు. చాలామందికి జనరల్ కుటుంబ వ్యవస్థను గౌరవించాడు. చాలామందికి అట్లా చూసినప్పుడు స్ఫూర్తిదాయకంగా రోల్ మోడల్గా నాకు అనిపించాడు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థను గౌరవించాడు, కుటుంబాలను కొనసాగించే ప్రయత్నం చేశాడు. సో ముఖ్యంగా కుటుంబానికి సంబంధించినటువంటి తన కర్తవ్యాలు ప్రపంచంలో ఎవరికైనా రోల్ మోడలే. తనను చూసి చాలామంది మనవాళ్ళని పెంచుకున్నటువంటి సందర్భాన్ని నేను చూశాను. సో ఆ విధంగా తన యొక్క జీవితం కొనసాగించాడని తెలియజేసుకుంటా ఉన్నాను. సో తనకి నేను ఎన్ని బుక్స్ చదివింది చెప్పినా చాలా నాలెడ్జ్ తనకు కూడా ఉన్నది. నాకు రఘువీరారెడ్డి అనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, నాకు యాదవ్ అని ఆయన చెప్పేదాకా తెలియదు. నేను రెడ్డిస్ కొండరెడ్డిలే అనుకున్నాను. చెప్పిన తర్వాత కొన్ని నాకు 2-3 సంవత్సరాల తర్వాత ఎందుకో మళ్ళీ క్రాస్ చెకింగ్లో వచ్చినప్పుడు తన యాదవ్ అనేది తర్వాత తెలియదని తెలియజేసుకున్నాను. సో రాజకీయ అంశాలు, అదేవిధంగా సినిమాలు, తన సినిమాలు చూసేవాడు. నేను కూడా కొనసాగిస్తూ ఉన్నాను. నన్ను కూడా సినిమాలు తీసిపోయాడు కాబట్టి మా హీరో. దాంతో పాటుగా తనకి క్రికెట్ తర్వాత ఇంట్రెస్ట్ కానీ మొదట్లో గ్రామీణ క్రీడలు కబడ్డీ కాబట్టి కబడ్డీ ఎక్కడున్నా పోయి చూసి వచ్చేవాడు, అదొకటి ఉండేది. సో కబడ్డీ పోటీలు, ఆ రోజుల్లో చెడుగుడు పోటీలు జరుగుతూ ఉండేది. నన్ను కూడా చాలా సందర్భాలు తీసుకెళ్ళాడు. సినిమాలు చూస్తూ ఉండేవాడు, ఖచ్చితంగా చూసేవాడు, అందులో తేడా ఏం లేదు. సో నాన్ వెజ్ అనేది ఇది. సో ఆ విధంగా ఉండడం అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను పెద్దల. మనకు ఫేస్ రీడింగ్స్ వచ్చు, టైమింగ్ వచ్చు, సమయస్ఫూర్తి తెలుసు, లౌక్యంగా మాట్లాడగలరు. సో దానికి ఉర్దూ కూడా వచ్చు, ఉర్దూ బాగా మాట్లాడతాడు. దాంతో పాటు కర్రసాము కూడా వచ్చు, వ్యవసాయం వచ్చు, కర్రసాము వచ్చు, బావులు ఇప్పుడు జేసీబీలు పొక్లేన్లు వచ్చినాయి కానీ ఆ రోజుల్లో సహాయకాల పనులు కానీ అనేక బావులకు సంబంధించిన పనుల్లో ఇది. సో తన చెమట చుక్కలు నాకు ఎప్పటికీ గుర్తుంది. అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుంది. మా నుంచి తన దూరం 2 years అవుతుందా అనిపిస్తుంది. కానీ నాకు బాగా గుర్తు. బనీన్ వేసుకోకపోయినా పంచె కట్టుకున్నప్పుడు, తను కష్టపడుతున్నప్పుడు ఆ చెమట చుక్కలు నాకు ఇప్పటికే గుర్తు. సో చాలామందికి సో సంతోషంలో ఉన్నా, కష్టంలో ఉన్నా ఖచ్చితంగా నేను ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా క్రిటికల్ అయినప్పుడు ఆ చెమట చుక్కలు గుర్తుకొస్తే సరైన నిర్ణయం తీసుకుంటానని ఇప్పటికీ భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు జీవితంలో నాలాంటి వాళ్ళు జర్నీ చేసే క్రమంలో అనేక ఆటుపోట్లు ఎదురొచ్చినప్పుడు ఏదో ఒకటి బేస్ చేసుకొని మనం చదువుకున్నటువంటి ఉన్నతమైన విద్య కావచ్చు, మనం పుట్టి పెరిగిన వాతావరణం కావచ్చు, లేకపోతే మనకు ఎదురుపడ్డ వ్యక్తులు కావచ్చు, కానీ ఒక డిసిజన్ తీసుకునేటప్పుడు తన చెమట చుక్కలు గుర్తుకొస్తే అది ఆ చెమట చుక్కలకు సంబంధించి గుర్తు వచ్చి నిర్ణయం తీసుకుంటే సరైన నిర్ణయం ఉండదని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి జీవితంలో కొన్ని జర్నీలు జరిగినప్పుడు అనేక ఆటపోట్లు ఎదురవుతుంటే తను ఆ విధంగా ఇన్స్పిరేషన్గా ఉంటాడు అనేది చెప్పుకోవచ్చు. సో అందరికీ ఆయన రోల్ మోడలే. ఊర్లో సైకిల్ ఆయన ప్రత్యేకత, బ్యాటరీ ఖచ్చితంగా ఉండేది, కర్ర ఉండేది. సో ఆయన దువ్వుడే నాకు తెలిసి రెస్ట్ ఈరోజు ఉండడని నేను చెప్పలేను. హెల్తీగానే ఉండేది. చనిపోయి 2-3 years, చనిపోవడానికి లాస్ట్ 2-3 years ఒకటే ప్రాబ్లం. సో దాంతో పాటుగా ఇంకొకటి మీకు చెప్పాల్సింది అంటే ఇప్పుడు ట్రెండ్స్లో తనకేమో 95 years తర్వాత
90 ఇయర్స్ తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు జనాలకు వస్తుంది కదా, అంటే ఎక్సర్సైజ్ మినిమం లేకుండా తిరగలిగే పరిస్థితి లేక జనాలకు వస్తుంది. తనకు అట్లా చివరిలో ఇదైండు, అది ఐడెంటిఫై చేయటం వల్ల ఆ ట్రీట్మెంట్లో తగ్గిపోయింది. సో దాంతోపాటు మా మదర్ కూడా క్యాన్సర్ అయ్యాడు. వీ ఫైట్ అగెనిస్ట్ క్యాన్సర్, మన న్యూలెక్ష ఆర్గనైజేషన్ సంబంధించి ట్యాగ్, వన్ ఆఫ్ ద ట్యాగ్ వీ ఫైట్ అగెనిస్ట్ క్యాన్సర్ మీద మేము పోరాడుతున్నాం. సో ఆ ట్యాగ్ లైన్. దాంతోపాటుగా ఇంకొకటి తమ్మారపల్లి బ్రదర్స్లో భూస్తాతయ్య కూడా, తమ్మార భూషయ్య గారు కూడా, తను కూడా క్యాన్సర్తో సప్లై చనిపోయాడు. సో కళ్ళ ముందు ఇవన్నీ జరిగినప్పుడు సో క్యాన్సర్ మీద ఇదవుతా ఉన్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. సో న్యూలెక్ష ఆర్గనైజేషన్ కూడా వీ ఫైట్ అగెనిస్ట్ క్యాన్సర్. సో ప్రపంచంలో ఇప్పుడు గతంలో 100 కేసులు, 1 కేసు 2 కేసులు ఉన్నాయంటే ఆశ్చర్యపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు 6% ఈ క్యాన్సర్ కేసులు చేరుకున్నాయి. అది భవిష్యత్తులో 9 నుంచి 19%, 21% వెళ్ళే ఒక డేంజర్ జోన్లోకి నెట్టేయబడతా ఉన్నాం. మనం తినే ఆహార పదార్థాలు కానీ, లేకపోతే ప్లాస్టిక్ కానీ, లేకపోతే మనం తినేటువంటి నాన్ ఆర్గానిక్ ఫుడ్ వల్ల కానీ ఇవన్నీ సమస్యలు వస్తాయి. సో భవిష్యత్తులో వీటి మీద పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉన్నదని నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకా మై హీరో ముసలయ్య గారికి సంబంధించి మనం చెప్పాల్సినప్పుడు వ్యవసాయానికి సంబంధించి ఆ స్నేహాలు, ఆ బంధాలు, ఆ బంధుత్వాలు ఆయన సాటి పొలం పనులు ఇవన్నీ ఉన్నప్పుడు ఆ విధంగా. సో 2 ఆవులతోని వ్యవసాయం చేసేవాడు, మూడు సార్లు దున్నేవాడు, ట్రాక్టర్ లేకుండా వ్యవసాయం చేసేవాడు. తర్వాత తన జీవితకాలం వ్యవసాయాన్ని కొనసాగించే ప్రయత్నం చేశాడు. ఆ విధంగా తను మాటలు చెప్పాల్సి వస్తే, తన పద్ధతుల్లో మనం చెప్పాల్సి వచ్చినప్పుడు తను చెప్పేది ఏంటంటే, ఎన్ని రోజులు అడుక్కున్న మూల నిండదు, కానీ పంట పండిస్తే మూల నిండదు అంటాడు. ఆయన ఆ పంట పండించేవాడు, మూల నింపేవాడు, గుమ్మి నింపేవాడు. కుటుంబ అవసరాలు పోను మిగతాయి అమ్మేసి మిగతా కాలగమనంలో, కుటుంబ జీవన ప్రయాణంలో తన కర్తవ్యాలను తను నిర్వర్తించుకుంటూ పోయాడు. సో రెస్ట్లెస్ పర్సన్. నాకు తెలిసి ఒక రోబో, నాకు తెలిసి ఆయన ఒక మిషను, నాకు తెలిసి ఆయన ఒక విజ్ఞానికని, నాకు తెలిసి ఆయన ఇంటలెక్చువల్, నాకు తెలిసి ఆయన రోల్ మోడల్, నాకు తెలిసి ఆయన నాకు మా హీరో. సో అనేది తెలియజేసుకుంటా ఉన్నాను పెద్దల మిత్రులారా. ఇంకొకటి మా ప్రాంతానికి సంబంధించిన అంశం నేను ప్రస్తావిస్తాను. సో తను పడ్డటువంటి వాటిలో మోకాళ్ళు అరిగిపోయినాయి తనకి. నేను 2 కారణాలు చెప్తాను. రైతు కూలీ దగ్గర నుంచి రైతుగా తన పద్ధతి కొనసాగించే క్రమంలో ట్రాక్టర్తో దున్నాల్సింది తను ఒక్కడే 2 సార్లు 3 సార్లు నాటేసేదాకా వ్యవసాయం నాగలు దుక్కు దున్నటం అంటే మామూలు విషయం కాదు. రోజుకి ఒక 50 కిలోమీటర్లు నడిచి వచ్చినంత దూరం చేయాలి వ్యవసాయం నాగలు దుక్కు దున్నాలంటే, వరి పొలాలకు సంబంధించి ఆ బురదలో. సో ఇప్పటికే ఒళ్ళు గగురుపాటు వస్తుంది, అంత ఎనర్జీ తనకి ఎక్కడది అనేది. సో అందుకోసం మోకాళ్ళు అరిగిపోయినాయి. ఇంకోటి రెండోది ఏంటంటే, మదర్ నియోజకవర్గం కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లా, తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా ఫ్లోరైడ్, ఇప్పుడంటే ఫ్లోరైడ్ రైతా మినరల్ వాటర్లు వచ్చినాయి, అవన్నీ వచ్చినాయి. సో ఫ్లోరైడ్ వాటర్ ఒకటి ఉంటుంది, దానివల్ల తనకి మోకాళ్ళు అరిగిపోయినటువంటి పరిస్థితిలో సరే చూస్తూ ఉన్నాం. సో మా ప్రాంతానికి కాదు ఫ్లోరైడ్ సమస్య అనేది నేను తర్వాత ఆర్టీఐ కింద తను ఉన్నప్పుడే పెట్టాను. ఆర్టీఐ కింద సమాచార చట్టం కింద నేను లెటర్ పెడితే సుమారుగా మా ప్రాంతంలో కూడా 3 to 6 మధ్య తేలింది ఫ్లోరైడ్ కంటెంట్స్. అది నల్గొండ జిల్లాలోగా 12%, 20% అట్లుంటే అది వేరే సంగతి. కొన్ని రాయలసీమ దీనికి సంబంధించి సో 1, 2 అయితే 1, 1.5, 2 లోపు అయితే ప్రాబ్లం లేదు, కానీ 2 పాయింట్స్ కంటే ఎక్కువ ఉన్నది. సో నేను అక్కడ చూసినప్పుడు మదిర పిర్కాలో, మదిర ప్రాంతమే కాదు, మదిర పిర్కా అంతలో ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్నది. అందుకోసం నాకు తెలిసి ఇప్పుడు 50 సంవత్సరాలు దాటి జీవించిన వాళ్ళు ఆ పరిసర ప్రాంతాల్లో అందరూ, అప్పుడు సుజల స్రవంతి వాటర్ ట్యాంక్స్ ఏం లేవు, ఫ్లోరైడ్ రైతా, లేకపోతే బ్యాక్టీరియా వైరస్ రైతా, మంచినీళ్ళు లేవు. సో తను మోకాళ్ళు అరిగిపోవడానికి అది ప్రధానమైన కారణం. సో మోకాళ్ళు అరిగిపోవడానికి అది ప్రధానమైన కారణంగా నేను భావిస్తున్నాను. ఒకటే ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్, తను వ్యవసాయం చేయటం వల్ల మోకాళ్ళు అరిగిపోయి సహజంగానే మనం ఈ సందర్భం నుంచి మనం అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా రజక కుటుంబాలకు సంబంధించి కూడా, రజక జాతికి సంబంధించి ఏదైతే ఉందో, చిన్న మగోళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చిన్నప్పటి నుంచి బట్టలు ఉతికే కుటుంబాలు ఇప్పుడంటే ఏదో 20-30 ఏళ్ళ బట్టి ఏదో కొద్దిపాటి వస్తున్నారు, అది కూడా అభివృద్ధి కూడా చెప్తాను నేను. రజక కుటుంబాలకు సంబంధించి చిన్నప్పటి నుంచి చేసి మోకాళ్ళు అరిగిపోయి, మెడలు అరిగిపోయి, భుజాలు అరిగిపోయి ఉంటారు. కాబట్టి 45 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 45 సంవత్సరాలకే రజకులకి చాకలి వాళ్ళకి ఇస్తామని పెన్షన్ అన్నారు. ఇంకా అది అమలు చేయాల్సిన అవసరం అవుతున్నది. సో అది ఒకటి. దీంతో పాటు అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మోకాళ్ళ అరుగుదల అయితే ఉన్నది. నేను చూశాను అనేక గ్రామాలకి. నేను పొలిటికల్ లీడర్గా, ఎన్జిఓ లీడర్గా, ఎన్జిఓ న్యూలెక్ష ఆర్గనైజేషన్ నడుపుతున్న క్రమంలో అనేక గ్రామాలకు విజిట్ చేసినప్పుడు, అనేక చర్చల్లో, సందర్భాలలో, అనేక సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, అనేక రకాల మీడియాని చూసినప్పుడు, మాస్ మీడియాని అనేక మీడియా చూసినప్పుడు, చదివినప్పుడు
నాకు అవగతమైనటువంటి అంశం మోకాళ్ళు అరిగిపోతున్నది ఫ్లోరైడ్ కంటెంట్ అనేది. సో అందుకోసం ఆమ్, త్రాగునీరు అందించాలి ప్రతి గ్రామంలో. గ్రామం ఇప్పుడు కూల్ డ్రింక్ దొరకని గ్రామం కానీ, ఈ రోజులలో కూల్ డ్రింక్ దొరకని గ్రామం కానీ, మందు దొరకని గ్రామం కానీ ఉంటాయి, కానీ మంచినీళ్ళు దొరకని గ్రామాలు చాలా ఉన్నాయి. టన్నుల కొద్ది నీళ్లు ఉన్నాయి, అవి మంచినీళ్ళు కావు. అది ఫ్లోరైడ్, బ్యాక్టీరియా, వైరస్ రిలేటెడ్గా ఉన్నాయి. బ్యాక్టీరియా, వైరస్ రిలేటెడ్ ఉన్నప్పుడు కామెరలు, లేకపోతే డయేరియా, లేకపోతే ఇట్లాంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఫ్లోరైడ్ కంటెంట్ ఉంది కాబట్టి ఆ ప్రాంత వాసులకి అందరికీ, మై గాడ్ ఫాదర్ గురించి చర్చ వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. దాని మోకాళ్ళు అరిగిపోవడానికి సంబంధించి అదనే తెలియజేసుకుంటా ఉన్నాను. సో దాని ఆ ప్రాంత సమస్యను రేజ్ చేసినటువంటిది. అందుకోసం ఇందాక క్యాన్సర్ అన్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఇంపాక్ట్స్ మనం చెప్పుకుంటూ వచ్చాం. ఈ మోకాళ్ళు అరిగిపోవడానికి సంబంధించి కూడా అది. సో ఇంకొకటి నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఇది అన్నప్పుడు చాలామంది ఆర్థోపెడిక్ డాక్టర్లతో డిస్కస్ చేసినప్పుడు, సో సో వాష్రూమ్కి వెళ్ళాలంటే, లెట్రిన్కి అంటే దొడ్లోకి వెళ్ళాలంటే ఫారిన్ లెట్రిన్స్ కట్టించండి, ఇట్లా చైర్ లాగా ఉండేటువంటి ఫారిన్ లెట్రిన్స్ కట్టించండి అంటున్నాం. సో ఎందుకంటే 55 దాటిన తర్వాత చాలామంది అన్నం తింటలా. ఎందుకంటే తింటే వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది కదా, లెట్రిన్కి దొడ్లోకి వెళ్ళాల్సి వస్తుంది కదా. సో వెళ్ళినప్పుడు వాళ్ళు తిన్న ఆహారం కంటే కూడా అక్కడ పోయి బేస్ మట్టంగా ఉండే లెట్రిన్ దట్లోకి పోతే మళ్ళీ మోకాళ్ళు వంగిపోతే ఆ మోకాళ్ళ నొప్పులతో సమస్య బాధపడుతున్నారు. కాబట్టి మన బ్యానర్ నుంచి మనం ప్రత్యక్షంగా చూసాం, మనం ఎరుగుదాం. కాబట్టి అందుకోసం ఫారిన్ లెట్రిన్స్ కట్టించమని చెప్పేసి, ముఖ్యంగా పెద్ద ఏజ్ వాళ్ళకి అటాచ్డ్ బాత్రూమ్ లెటర్లు కట్టమని చెప్పేసి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్, తను మా హీరో వెంకటకోటయ్య గారు, ముసలయ్య గారు బ్రతికున్నప్పటి నుంచి మనం చెప్తున్నాం. ఇది న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఇతర ఆర్గనైజేషన్స్తో కూడా మనం డిస్కస్ చేసినప్పుడు, లేకపోతే నా వీడియోలు అన్నప్పుడు కానీ వాళ్ళు కూడా ఈ ఫార్ములా ఫాలో అవుతున్నారు. మనం ముఖ్యంగా వృద్ధాశ్రమాల్లో మనం వెళ్ళినప్పుడు కూడా మనం చూస్తా ఉన్నాం అటాచ్డ్ బాత్రూమ్ లెటర్. అందుకోసం పెద్ద వయసు వాళ్ళకి అటాచ్డ్ బాత్రూమ్ లెటర్ బెడ్రూమ్ పక్కనే ఉంటే మంచిది అనేది తెలియజేస్తున్నాం. దాంతోపాటు అటాచ్డ్ బాత్రూమ్ లెటర్లో నల్లా ఉండాలి, తిప్పుకుంటే నీళ్ళు వచ్చి నల్లా ఉండాలి, ఫారెన్ లెటరింగ్ ఉండాలి. సో ఆ విధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటున్నాను ఇళ్లలో జీవించిన వాళ్ళకి సంబంధించి. సో పెద్ద వయసు వాళ్ళకి సంబంధించి డాక్టర్ ప్రికాషన్స్ ప్రకారం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏ ఫుడ్ అరుగుతుందో ఆ ఫుడ్డే పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా. ఆయన ఉన్నన్ని రోజులు పార్టీ మెంబర్షిప్ కట్టింది చెప్పేవాడు, డిసిజన్ మేకరే, కాకపోతే ఇన్ఫర్మేషన్ కోసం చెప్తుండేవాడు. నిర్ణయాలు ఆయన తీసుకోవడం రాగాదులే కానీ ఏదైనా ముఖ్యమైన అంశాలు, అది కుటుంబ విషయాలైనా, గ్రామానికి సంబంధించిన అంశాలైనా, సమాజానికి సంబంధించిన, దేశానికి సంబంధించిన అంశాలైనా ఆయనకు తెలుసు. సో ఆ విధంగా ఉండేది. సో ఎందుకు ఎల్కద్దాని అంటే తనకు నచ్చదు, తెలంగాణ సాయుధ పోరాటానికి ఆయన వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి. సో బీజేపీ అంటే కొంత ఎగనెస్ట్ ఉండేది, కానీ తర్వాత దాని మీద అంత సీరియస్గా ఉండకపోయేది, తను ఇతర విషయాల మీద మరల్చేవాడు. సో అయితే బీజేపీలో మంచివాడు చెడ్డోళ్ళు, కాంగ్రెస్లో మంచివాడు చెడ్డోళ్ళు, సిపిఐలో మంచివాడు చెడ్డోళ్ళు, సిపిఎంలో మంచివాడు చెడ్డోళ్ళు, ఎంఎల్ పార్టీలో మంచివాడు చెడ్డోళ్ళు, ఇట్లా వాళ్ళ తనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. నాతో కూడా చాలా సందర్భాల్లో డిస్కషన్స్లో తన వ్యూస్, తన అభిప్రాయాలు చెప్పేది. సో ఆయన చెప్పిన తర్వాత ఇంకా మనం దాని మీద ఏరే అభిప్రాయం ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆయనకు ఆ నెట్వర్క్ ఉన్నదనేది నేను భావిస్తూ ఉన్నాను. సో పొలిటికల్ పార్టీల మీద అవగాహన ఉంది, సినిమాలు చూసేవాడు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవాడు, మొక్కులు ఉన్నాయి. సో బంధుత్వం రిలేషన్స్ ఉండేవి, వ్యవసాయం చేసుకునేవాడు. సో ఆ విధంగా అన్ని రంగాల్లో తన పాత్ర నిర్వర్తించుకుంటూ ముందుకెళ్ళాడని చెప్పేసి ఆయన 95 years జీవితం అంతా కూడా ఆదర్శప్రాయంగా, నా దృష్టిలో, నా కోణం నుంచి చాలా రోల్ మోడల్గా సాగిందనేది. సో ఆయన చేసినటువంటి బిజినెస్ పర్పస్ ఆయన చేసినట్టు అనేవి కూడా సో సమాజ నిర్మాణంలో, సమాజ గమనంలో, కుటుంబ వ్యవస్థ బలోపేతంలో తనని రోల్ మోడల్గా తీసుకోవచ్చు అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో పెద్దల మిత్రులారా, ఇది పరిస్థితి. మీరు కూడా మేము ఏపీఎల్ కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. దాంతోపాటు తన ఉపాధికి సంబంధించి చిన్న తరహా వ్యాపారాలు చేసుకున్నప్పుడు వామపక్ష ఉద్యమం పేరుతోని ఆ వ్యాపారాల మీద దాడులు కూడా చెప్పుకుంటూ వచ్చేవాడు. సో ఆయా వ్యక్తులకు సంబంధించి సిచ్యువేషన్ చెప్పుకుంటూ వచ్చేవాడు. కమ్యూనిస్ట్ పార్టీలో ఏ కులపోళ్ళు ఎట్లా మనతో ట్రీట్ చేస్తారో చెప్పేవాడు. సో అవి నేను ప్రత్యక్షంగా ఫేస్ చేసినవాడు కాబట్టి సో తను చెప్పింది నాకు గుర్తుకు మరణవుతూ ఉంది. సో ఆయన భౌతికంగా ఒక 2 years కావచ్చు దూరంగా, ఆయన చెప్పిన రాజనీతిలాగా, చాణక్యనీతిలాగా సో అని ఎప్పటికప్పుడు దూరంగా ఉన్నట్టు, భౌతికంగా ఆయన మాకు దూరంగా ఉండొచ్చు, కానీ ఆయన సంకల్పం, ఆశయాలు మాతో ఉన్నాయని భావిస్తూ ఉన్నాం.
సో ఆ విధంగా ఆయన మాతోనే ఉన్నాడని భావిస్తాను. భౌతికంగా లేకపోవచ్చు, ఎవరు కూడా వేయలేం బతకరు, అమృతం దాగి ఎవరు భూమి మీదకి రారులే కానీ. సో ఆ విధంగా ఉందని తెలియజేసుకుంటూ, సో విద్యకి ప్రాముఖ్యత ఇచ్చేవాడు, ఉద్యోగానికి ప్రాముఖ్యత ఇచ్చేవాడు తను. సో సెటిల్మెంట్ బాగా సెటిల్ అయిన వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చేవాడు. సో ఆ విధంగా గౌరవప్రదంగా జీవించడానికి, కుటుంబ వ్యవస్థ కంటిన్యూ చేయడానికి ఆ విధంగా ప్రాముఖ్యత ఇచ్చాడని తెలియజేసుకుంటూ, సో సమాజంలో అన్ని విభాగాలకు సంబంధించి ఆయన పాత్ర, ఆయన కర్తవ్యాలు నిర్వర్తించాడని తెలియజేసుకుంటా ఉన్నాను, భావిస్తూ ఉన్నాను. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముందు ఎవరు గెలుస్తూ చెప్పగలిగేవాడు. ఆ పరిసర గ్రామాల్లో కూడా ఎవరు ఫేవరు, ఎవరు బాగుంది, ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి అనుకూలంగా లేదు అనేది అంచనా ఉండేది. తర్వాతనే రివ్యూ రిపోర్ట్ చెప్పేవాడు. పరిసర గ్రామాలకు సంబంధించి, మండలంలో అన్ని గ్రామాలకు సంబంధించి నెట్వర్క్ ఉన్నది. సో జిల్లా, రాష్ట్ర, జాతీయ రాజకీయాలకు సంబంధించి ఏ పార్టీ వైఖరులు ఎలా ఉన్నాయో తనకు ఓన్గానే, చదువుకోకపోవచ్చు కానీ చదువుకున్నటువంటి నాలెడ్జ్ ఆయనకు ఉన్నదని తెలియజేసుకున్నాను. చదువుకు సంబంధించి నాకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. ఆ రోజుల్లో ఊర్లో నుంచి నాగలోంచి రైల్వే స్టేషన్కి ఖమ్మం రావాల్సి వస్తుంది. సో తెల్ల పంచ, తెల్ల చొక్కా ఆయన ఫేవరెట్ డ్రెస్, మంచి చెప్పులు. మొదటి నుంచి అది ఆ స్టైల్ ఉండేది. ఎంత వ్యవసాయం పని చేసినా, ఎంత ఇది చేసినా కూడా వైట్ పంచ, వైట్ చొక్కా, చేతి గడియారం. ఆ రోజుల్లో హెచ్ఎంటీ గడియారం పెట్టుకొని వస్తే అక్కడ నాగలోంచి రైల్వే స్టేషన్లో ఉత్తరం వస్తే, ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళు తక్కువ కదా, తనకు పెళ్ళయి కొంచెం మా మదర్ వీళ్ళు పుట్టిన ఎర్లీ స్టేజెస్లో గడియారం పెట్టుకుని అడిగితే ఉత్తరం చదవమంటే, ఈయన చదువుకున్నాడు కాదు కదా, ఇప్పుడే చదువుతున్నాడు, తిరిగి వచ్చాడు, తర్వాత ఎవరో చదివారనుకోండి. సో తనకి చదువు రాకపోవడం వల్ల ప్రాబ్లం ఫేస్ అయిందని చెప్పేసి, సో ఖచ్చితంగా తన పరిధిలో ఉన్న వాళ్ళందరినీ చదివించే కర్తవ్యాలు చేశాడనే భావిస్తూ ఉన్నాను. సో తనకు జరిగినటువంటి ఇబ్బంది మళ్ళీ తన అండర్లో, తన కనుసూపు మేరలో జరగకుండా అయితే చూశాడని భావిస్తూ ఉన్నాను. సో చదువుకు సంబంధించి తను నాతో చెప్పినటువంటి ఈవెంట్ అది అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఆయన ఆశయాలను కొనసాగిస్తూ తను ఫేస్ చేసినటువంటిది నాతో పాటు ఆయన కనుసలను ఉందని చదివించే ప్రయత్నం చేశాడు కదా. సో ఆయన ఆశయాలను కొనసాగిస్తూ నా అండర్లో ఉన్నటువంటి సంబంధించి, నా కనుసూపు మేరలో విద్యారంగానికి సంబంధించి ఖచ్చితంగా నా ప్రయత్నాన్ని నేను కొనసాగిస్తూనే ఉన్నానని చెప్పేసి, ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు కొనసాగుతున్నాయి మా ముసలయ్య గారి అనేది ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఇంకొకటి చెప్పాలి, ఆయన నన్ను కొట్టిన సందర్భాలు కానీ ఒకసారి ఊరికి నేను ఊరుతుంటే ఎండబడి కొట్టిన సందర్భం ఉంది. సరే, ఏదో నేను మిస్టేక్ చేసి ఉంటాను. ఐ థింక్ అది నాకు 10-12 సంవత్సరాల ఏజ్ గ్రూప్ మధ్య ఉంటుంది. దాని తర్వాత ఆయన జనరల్గా ధైర్యవంతుడే, దుష్టుల దుర్మార్గుల పట్ల సీరియస్గానే ఉంటాడు కానీ ఎవరిని కొట్టేది లేదు. అయితే బాబాయ్ చనిపోయాడు కానీ ప్రస్తావించాలి ఆ విషయం. జనరల్గా ఎవరిని కొట్టేవాడు కాదు. ఒక పిన్నివాళ్ళు ఆయన, ఓన్ పిన్నివాళ్ళు ఆయన, వాడు ఒక డ్రింక్ మాస్టర్ వాడు. ఎప్పుడు తాగుతూ వేధించుతూ ఉండేవాడు. తాగుతూ వేధించుతూ ఉండేటువంటి క్రమంలో ఆయన చాలా కోపం వస్తూ ఉండేదేమో, చాలా కోపం వస్తూ ఉండేదేమో. ఆయన ఎప్పుడు దెబ్బ కొట్టినోడు కదా, అల్లుడిని, అంత కోపం వస్తుంది. నేనైతే కొట్టేస్తాను ఆయన. అయిన తర్వాత సీన్ కట్ చేస్తే కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, పిన్ని వాళ్ళ కొడుకు పెద్దోడైన తర్వాత మళ్ళీ అదే బాబాయ్ తాగి పిన్ని అట్లుంచితే, పిన్ని మా మదర్ దగ్గర ఉన్నది కొంచెం హెల్త్ పర్పస్ రీత్యా ఉంటే, తమ్ముడు వెళ్తే తమ్ముడితో తాగి గొడవ పెట్టుకుంటున్నాడు. సుమారుగా 12 ఫోన్ చేశాడు మా తమ్ముడు. వద్దని చెప్తే ఇంట్లో తాగి కొట్టాను నేను, బాబాయ్ని కొట్టేశాను. ఎనర్జిటిక్, ఇప్పుడున్న దానికంటే ఇంకా ఎనర్జిటిక్గా ఉన్నాను కదా. నాకు తెలిసి 10-15 years బ్యాక్ అంటే ఇంకా ఎనర్జిటిక్గా ఉంటాను కదా, పాలిటిక్స్లో ఉన్నాను. సో ఆయన ఎప్పుడు ఎవరిని కొట్టినట్టుగా లేదు. ఆయన దెబ్బ కొట్టాల్సి వచ్చిందంటే అది చాలా సీరియస్ అయి ఉంటుంది. ఎదవాళ్ళని వదిలేస్తాడు, వేస్ట్ ఫెలోస్కి వదిలేస్తాడు కానీ దూరంగా ఉంటాడు వేస్ట్ ఫెలోస్కి, ఎదవాళ్ళకి. సో మా బాబాయ్ గారిని నేను కొట్టిన తర్వాత ఒక 2 days తర్వాత వేరే ఒక కార్యక్రమంలో తను కలిసే, అంటే వెళ్ళాము అక్కడికి. తన ఊరు నుంచి వచ్చాడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళాను, నేనున్న పాయింట్ నుంచి. పలకరించాడు ఒక మాట. పలకరిస్తే నన్ను కింగ్ నాగార్జున లాగా, మెగాస్టార్ చిరంజీవి లాగా, ప్రిన్స్ మహేష్ బాబు లాగా, హీరోలాగా చూస్తున్నాడు. ఇలా
ఇలా చూస్తున్నాడు, నాకు అర్థం కాల. తర్వాత ఐడెంటిఫై చేసి తెలియదు ఏంటంటే బాబాయ్ని కొట్టాను నేను. అంటే ఆయన జీవితంలో పిన్ని ఆయన ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆయన జీవితంలో ఎంత సఫర్ అయ్యాడో నేను కొట్టినప్పుడు. సో ఆయన సాటిస్ఫై అన్ని విషయాలు నేను చేశానో చేయలేదో నాకు తెలియదు, కానీ ఆ విషయంలో సాటిస్ఫై చేశానని అప్పుడప్పుడు మరణ చేసుకుంటే, సో ఒక విషయంలోనైనా ఆయన ఆకాంక్ష నెరవేర్చాను, తన నీళ్ళలో పెరిగేందుకు అని అనిపిస్తూ ఉంటుంది. సో తను ఎప్పుడు ఉద్యోగం చేసి సెటిల్ అవ్వాలనుకున్నాడు. సో కాలక్రమంలో నేను ఆర్గనైజేషన్కి వచ్చినప్పుడు తన వ్యూస్ తను చెప్పాడు. సో మీ కాళ్ళ మీద నిలబడని, మంచి పేరు తెచ్చుకోవాలని, మంచిగా జీవించాలని ఆ విధంగా తెలియజేసుకున్నాను. అయితే ఒకటి మాత్రమే, బాబాయ్ని కొట్టినప్పుడు మాత్రం అంటే ఆయన మనసులో ఎన్ని సంవత్సరాల నుంచి రగులుతున్నదో అది నాకు తెలిసి 30-40 ఏళ్ళ బాధ అయి ఉంటుంది అది. సో నేను కొట్టిన తర్వాత రియలైజ్ అయ్యాడంటే నేను పెద్దోడినాయని అనుకోవటము, లేకపోతే ఆయన కోపం అన్ని సంవత్సరాల బడబాకిని మనసులో దాగి ఉన్నది అనుకోవటము. సో ఆయన ఒకసారి మాట జారుతున్నాను అనుకుని ఒకవేళ అన్నాడంటే అది ఖచ్చితంగా శాసనమై ఉంటుంది. సో అది పంచాయతీలో కానీ లేకపోతే ఇంకో దాంట్లో కానీ. సో పెద్దల మిత్రులారా, తనని మనం చేసుకోవటం సో మా కుటుంబానికే కాకుండా ఈ దేశ స్వతంత్ర పోరాటంలో తను ఉన్నాడని, వాళ్ళ రిప్రజెంటేటివ్గా నేను ఉన్నానని, సో నేను కూడా వాళ్ళకంటే గొప్పవాళ్ళు అక్కడ చూస్తే. సో నేను ఇప్పటికే చెప్పినట్టుగా ఆయన ఆశయాలు ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైతే ఉన్నదో ఇతర అంశాలకు సంబంధించి ఆయన ఆశయాలు భౌతికంగా మా మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు, సరే మేము చేయగలిగేది గుండు పిన్నమనంతో పిన్నిస్మనంతో కావచ్చు, లేకపోతే కొమ్మంకిరాంత కావచ్చు, లేకపోతే హిమాలయ పర్వతాలంత ఎంతో చెప్పలేనులే, కానీ ఆయన ఆశయాలు అయితే భవిష్యత్తులో కొనసాగుతాయని భావిస్తూ ఉన్నాం, నమ్ముతా ఉన్నాం. ఆ వైపుగా కొనసాగు ఏదైతే ఉన్నదో తను ఎడ్యుకేషను, మెరుగైన ఆరోగ్య వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం, సాధికారిత అంటే కుంటోళ్ళని కాదు, ఆర్థిక సాధికారిత ఆయన ఆకాంక్షించేవాడు. ఆ విధంగా సెటిల్ అవ్వాలని, గౌరవప్రదంగా ఉండాలనేది. సో కారులో ఉంటే బాగుండేది అనుకునేవాడు. సో కారు ఉండాలి అని అనుకునేవాడు. సో అది నెరవేరలేదేమో. సో ఆ విధంగా కారు అట్లా వచ్చితే మిగతా వాటికి సంబంధించి సంపూర్ణమైనటువంటి పరిపూర్ణ మనిషిగా మా తమ్మార వెంకటకోటయ్య గారిని అలియాస్ ముసలయ్య గారిని స్మరించుకుంటూ, సో ఆయన సమసమాజాన్ని జీవితకాలం ఉన్నాడు కదా. సరే సమసమాజం ఎట్లున్నా ప్రజలందరూ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సమాన అవకాశాల సమాజాన్ని ఆకాంక్షించారు కాబట్టి సో ఆయన ఆశయాలు ఏదో రూపంలో కొనసాగుతాయి. ఆయన మా నుంచి భౌతికంగా దూరమైన ఆయన ఆశయాలు, సంకల్పాలు మా ముందు ఉన్నాయి. భవిష్యత్ తరాలు వాటిని ఆచరించే విధంగా ఉన్నటువంటి ఆయన సంకల్పాలు కొనసాగాలని, 1000 ఏళ్ళు, 1,00,000 ఏళ్ళు భూమినంతకాలం కొనసాగుతాయని. ఆయన లెఫ్ట్ పార్టీలో ఉన్నాడు కదా. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్, సమాన అవకాశాల సమాజం కోసం ఆయన కోరుకున్నటువంటి నవనిర్మాణం భావి భారతదేశం కావాలని చెప్పేసి స్వాతంత్ర సమర యోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తమ్మారపు వెంకటకోటయ్య గారు, అలియాస్ ముసలయ్య గారు, తమ్మారపు బ్రహ్మయ్య, లక్ష్మీదేవమ్మ గారుల 4వ కుమారుడు తమ్మారపు వెంకటకోటయ్య గారికి వినమ్ర మనస్ఫూర్తిగా ఆర్థిక తలవంచి నమస్కారం తెలియజేసుకుంటూ, సో నువ్వు మా నుంచి భౌతికంగా దూరమైన ఈ సంకల్పాల ఆశయాలు నువ్వు లెఫ్ట్ పార్టీలో ఉన్న తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టని, సో దాంతో పాటు కుటుంబ వ్యవస్థను గౌరవించడం, చదువుకున్న వాళ్ళకి సంబంధించి నీ ఐడియాస్, నీ ఐడియాలజీ, నీ భావజాలం అన్నీ మాకు నువ్వు భౌతికంగా లేకపోయినా నీ ఐడియాస్, నీ ఐడియాలజీ మమ్మల్ని నడిపిస్తూ ఉంటుందని భావిస్తూ, కొన్ని సంవత్సరాల తర్వాత అయినా అందరం 1000 ఏళ్ళు ఎవరు రాసి పెట్టుకున్నారు కదా, తర్వాత అయినా వచ్చినప్పుడు మరిన్ని ఎక్కడో స్వర్గంలో ఉంటామని భావిస్తూ ఉన్నాను నేను. సో నా దృష్టిలో నువ్వు అక్కడే ఉంటావులే. సో కొంతకాలం తర్వాత వచ్చినప్పుడు అక్కడ కలుస్తాము. సో ఈ వీడియో ద్వారా నా వ్యూస్, నా అభిప్రాయాలు తెలియజేసుకుంటూ, పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లైఫ్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నాడు పెద్దల మిత్రులారా.